వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 77107720. మోంతా తుఫాన్ రూపంలో వచ్చినటువంటి పెనుముప్పు ఆంధ్రప్రదేశ్ను అతలాకుతలం చేసింది. వరి పండించే రైతులను తీవ్రంగా నష్టపెట్టింది. కేంద్ర బృందాలు క్షేత్రస్థాయిలో పరిశీలించి సుమారు 6,000 కోట్ల మేర నష్టం జరిగిందని అంచనా వేశారు. కాకపోతే తీర ప్రాంతంలో మత్స్యకారులతో పాటు నదీ పరివాహక ప్రాంతంతో పాటు ఏదైతే ఇన్లాండ్ ఫిషర్మెన్స్ ఉన్నారో వారి కుటుంబాల్లో మాత్రం చిచ్చురేపే పరిణామాలు చోటు చేసుకున్నాయి అనడానికి ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వం మత్స్యకార కుటుంబాలకు ఏదైతే ఆర్థిక సాయం కావచ్చు లేకపోతే తాత్కాలిక సహాయం నేపథ్యంలో మాత్రం వారిని రెండుగా విడదీశారు. తీర ప్రాంతం మత్స్యకారులకు మాత్రమే వేట లేదు కాబట్టి వారికి మాత్రమే ఈరోజు గ్రాసరీస్ కావచ్చు ఉచిత బియ్యం అందజేస్తారు. కానీ ఇన్లాండ్ ఫిషర్మెన్ విషయంలో మాత్రం వారికి ఆ పరిహారం అందజేయడంలో ఎందుకు నిర్లక్ష్యం వహిస్తున్నారని వారందరూ కూడాను ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం మాత్రం వేటకు వెళ్ళొద్దని తీర ప్రాంత మత్స్యకారులతో పాటు నదీ పరివాహక ప్రాంతం ప్రజలను వర్షాలు విస్తారంగా కురవడంతో చెరువుల్లో కూడా వేటకు వెళ్ళినటువంటి ఇన్లాండ్ ఫిషర్మెన్స్ కూడా ఈరోజు ఆ సహాయానికి ఎందుకు నోచుకోవట్లేదు? అధికారుల నిర్లక్ష్యమా లేకపోతే అంచనాలు రూపొందించడంలో పారదర్శక లోపమా? ఈరోజు రాజకీయ ప్రమేయం మాత్రం చోటు చేసుకున్న నేపథ్యంలో తీర ప్రాంతంలో వేట సాగించేవారు కొంతమంది పట్టణాల్లో స్థిరపడితే వారికి మాత్రం ఈ సహాయ చర్యలు అందజేస్తున్నారు. కానీ అసలు అయినటువంటి ఇన్లాండ్ ఫిషర్మెన్లకు మాత్రం ఈరోజు ఆ సహాయం అందకపోవడం పట్ల వారు మాత్రం తీవ్ర ఆందోళనలో ఉన్నారు. అసలు వారిని ఎందుకు అంచనాలు రూపొందించడంలో వారి పేర్లు ప్రతిపాదించాలనే విషయం వారిని అడిగి తెలుసుకుందాం. చూస్తే కనుక ఏం వేట సాగిస్తుంటారో మీ ఇంటి పెద్ద అయినా ఈరోజు తుఫాన్ రూపంలో మీకు అందాల్సినటువంటి సహాయం అందిందా? అందలేదు సార్. మాకు చెరువులు ఏట్లంట గడ్డలంట ఏట ఆడుకుంటున్నాం మేము. మాకు ఆ ఉపాధి పని ఏట్లేదు. ఈ తుఫాన్ రావడం వల్ల మేము చాలా నష్టపోయాం. ఎక్కడ శ్రీకాకుళం జిల్లాలో ఉన్న వాళ్ళకి అన్నిటికీ ఇచ్చారు, మాకైతే ఏటి ఇవ్వలేదు. ఆ పంట నష్టాలు కూడా పంటలు కూడా పోయాం. మాకైతే పంట నష్టాలు కూడా ఏటీ లేవు. వారం రోజుల పాటు వేటకు వెళ్ళొద్దని అధికారులు ఆదేశాలు జారీ చేశారు. దానికి అనుగుణంగానే మీరు వేటకి వెళ్ళని నేపథ్యంలో ఈరోజు సహాయ చర్యలు రూపంలో మిమ్మల్ని ఎందుకు జాబితాలో చేర్చలేదు? అదే మీకు చెప్తున్నాం సార్. మేము దానివల్లే మేము చెప్తున్నాం, దానికి మీరు చేయాలి. అంటే మత్స్యకార భరోసాకు మీరు అర్హులా? అర్హులమే సార్. మాకు భరోసా పడుతుంది మాకు. కానీ ఇది మాకు ఎందుకు ఇవ్వలేదు అనేసి మాకు కావాలి. ఇప్పుడు ఈరోజు తుఫాను రోజుల్లో వేట లేనటువంటి నేపథ్యంలో అందాల్సినటువంటి ఆ సరుకులు అందకపోవడమే అందలేదు సార్ మాకు. చూస్తే కనుక తీర ప్రాంతంలో మత్స్యకారులతో పాటు వాగులు వంకలు అదేవిధంగా నదుల్లో వేటాడే మత్స్యకారులకు కూడాను ఈరోజు వేట సాగిన పరిస్థితి, పూట గడవని పరిస్థితి నెలకొన్న నేపథ్యంలో మత్స్యకార శాఖ అంచనాలు రూపొందించడంలో జాబితాల్లో రాజకీయ ప్రమేయం చోటు చేసుకుంది. పొడుగు చేతుల వారికి ప్రసాదంగానే ఈరోజు ఈ సహాయం అందుతుందని కూడా వాపోతున్నారు. ప్రస్తుతం ఎందుకమ్మా వీరందరూ కూడా రోడ్డు మీదకి రావాల్సి వచ్చింది? నమస్కారం సార్, నా పేరు మైల్పిల్లారున. మేము గత 50 సంవత్సరాల నుంచి పొన్నాడు గ్రామంలో నివాసం ఉంటున్నాము. మేము మత్స్యకారులుగా మాకు అన్ని గుర్తింపు కార్డులు ఉన్నాయి. మాకు మత్స్యకార భరోసా అన్నీ వస్తున్నాయి. కానీ గత కొన్ని రోజుల క్రితం వచ్చిన మోంతా తుఫాను వల్ల మా కుటుంబంలో ఉపాధి కోల్పోయాము. మేము ఇలాగా అంటే చుట్టుపక్కల గ్రామాల వాళ్ళకి ప్రభుత్వం తరపు నుంచి వచ్చిన ఫ్రీ రేషన్ గ్రాసరీస్ ఏవి కూడా మాకు అందలేదు. ఇలా ఎందుకు జరిగిందని మేము కలెక్టర్ ఆఫీస్ దగ్గరికి వెళ్ళాము, అందరి దగ్గరికి వెళ్ళాము. మేము ఫిషర్ డిపార్ట్మెంట్ కూడా అడిగాము. మాకు కొన్ని సొసైటీల కారణంగా వెనకబాటు చేశారని అన్నారు. కానీ మేము కూడా మత్స్యకారులమే, సాగర్ మత్స్యకారులమే. పొన్నాడు పంచాయతీలో మేము మత్స్యకారులమని గుర్తింపు మాకు లేదు. మేము మత్స్యకారులు ఉన్నామని ప్రభుత్వం ఎప్పుడు మాకు లాస్ట్లోనే ఉంచుతుంది. మాకు ఎప్పుడు ప్రభుత్వం నుంచి ఏ పథకం, మత్స్యకారుల నుంచి ఏ పథకం వచ్చినా కూడా వెనకబాటు చేస్తున్నారు. అధికారులు విన్నవించుకుంటే ఏమైనా సమాధానం చెప్పారు? మిమ్మల్ని ఆ సాయం అందించేందుకు చర్యలు చేపడతామన్నారా లేకపోతే లోపాలు సవరిస్తామన్నారా? మేము ఇలా అధికారులకి మా బాధ చెప్పుకుంటే వాళ్ళు ఒక లెటర్ రాసి మా కుటుంబాలు దాదాపు ఇక్కడ 110 కుటుంబాలు పైగానే నివసిస్తున్నారు. ఆ 110 కుటుంబాల వివరాలు వాళ్ళ గుర్తింపు కార్డులు అన్నీ రాసి మేము ఆయనకి సబ్మిట్ చేస్తాం అనుకున్నాము. మీ తరపు మాకు ఏదైనా సహాయం చేయాలని మేము కోరుతున్నాం అంతే. చూస్తే కనుక మత్స్యకారులు రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చేటటువంటి సహాయ చర్యలు కావచ్చు, పథకాలు కావచ్చు, ఇన్లాండ్ ఫిషర్మెన్ విషయంలో మాత్రం ఈరోజు నిర్లక్ష్యమే వారి పాలిట శాపంగా మారుతుంది. కేవలం తీర ప్రాంతంలో వేట సాగించే మత్స్యకారులు మాత్రమే ఏ సహాయ చర్యలకైనా ప్రాతిపదిక తీసుకుంటున్నారు. కానీ ఇన్లాండ్ ఫిషర్మెన్ విషయంలో మాత్రం పూర్తిగా నిర్లక్ష్యం గురవుతున్నాం. కాబట్టి అధికారులు మాత్రం తమకు ఏదైతే ఈ సహాయక చర్యలు చేపడుతున్నారో అవి మాకు అందాలి అని చెప్పి ఇప్పటికే అధికారులకు కూడాను ఫిర్యాదు చేయడం జరిగింది. చూస్తే కనుక ఈ సాంప్రదాయ మత్స్యకారుల విషయంలో ఎందుకు ఇటువంటి
నిర్లక్ష్యం ముందు నుండి? పన్నాడు పంచాయతీకి ఏది కూడా మాకు లబ్ధి లేదు సార్. సొసైటీ ఉండడం అన్నీ ఉన్నాయి. ఏంటి 110, 125 జనాలు ఉన్నాం. ఉన్నాయి. ఏది కూడా ప్రభుత్వం తరపున ఏది కూడా మాకు అందుబాటులో లేవు. ఏంటి ఎందు కారణం చేత మాకు ఏటి కారణం అయింది మాకు అర్థం అవ్వట్లేదు. నిన్న మేము ఈ కారణం తెలుసుకోవడానికి కలెక్టర్ ఆఫీస్కి వెళ్ళేసి మేము ధర్నా లెటర్ ఇచ్చినాము. లెటర్ ఇస్తే మరి రాలేదు, ఏదో స్వార్థం అన్నట్టుగా మాట్లాడారు అధికారులు అనేసి ఆ విధంగా మేము వచ్చినాం. అదే సార్. విపత్తులు సంభవించేటప్పుడు మాత్రం ప్రజల్ని కాపాడేందుకు చర్యలు మాత్రం ఈరోజు కొనియాడే విధంగా ఉన్నాయి. తదనంతరం ఇచ్చే సహాయక చర్యల విషయంలో మాత్రం పారదర్శకత ఈ వీరి పట్ల మాత్రం శాపంగా మారింది అన్నటువంటి సంకేతాలు కనిపిస్తున్నాయి. మత్స్యకార శాఖ నిర్లక్ష్యం ఈరోజు వీరి పాలిట మాత్రం ఆకలి మంటలుతున్న వారికి మాత్రం ఈరోజు ఆ సహాయం అందించేందుకు ఎందుకు నిర్లక్ష్యం వహిస్తున్నారనే విషయాన్ని అధికారుల దృష్టి కూడా తీసుకెళ్లడం జరిగింది. నిన్న కలెక్టరేట్కి వెళ్తే ఏమైనా సమాధానం చెప్పారు? ఇన్లాండ్ ఫిషర్మ్యాన్ జరుగుతున్న ఈ అన్యాయంపై రాష్ట్ర ప్రభుత్వానికి ఏం చెప్తారు? నిన్న కలెక్టర్ గారికి సొసైటీ ప్రెసిడెంట్, సెక్రటరీ, వార్డు మెంబర్లు అందరం వెళ్ళాం సార్. కలెక్టర్ గారికి లెటర్ మేము ఇవ్వడం జరిగింది. ఇస్తే ఆయన మా ఫిషర్మెన్ డిపార్ట్మెంట్ అధికారికి పిలిచి ఏంటి ఇలా వీళ్ళకి ఎందుకు రాలేదంటే వాళ్ళు ఏం చెప్పారంటే సముద్ర తీర ప్రాంతాలు ఉన్న వాళ్ళకే ఇస్తున్నామంటే మాకు తెలిసిన విషయం ఏంటంటే మరికొద్ది శ్రీకాకుళంలో ఉన్న మరి కొంతమంది కూడా ఇవ్వడం జరిగింది. మేము అదే ప్రశ్న ఆయనకి వేసాం. అప్పుడు ఆయన చెప్పారంటే 110 మీ ఎన్ని గ్రామాలు ఉన్నాయి మొత్తం రాసితండి, ఎన్ని గ్రామాలు మొత్తం ఎన్ని ఉన్నాయి తీసుకొని రండి, మేము మాట్లాడతాం అని చెప్పారు. అదేవిధంగా మేము మొత్తం రేషన్ కార్డులన్నీ చేసాం. 110 దాకా ఉన్నాయి సార్. మొత్తం 110 రేషన్ కార్డులు ఉన్నాయి. ఇవి అందరికీ ఖచ్చితంగా మత్స్యకారులది రావాలని మేము అందరం ధర్నా కూడా చేయడానికి కూడా సిద్ధంగా ఉన్నాం. దేనికైనా సరే ఖచ్చితంగా ఇది మీరు పెద్ద స్థాయిలో తీసుకెళ్తారని మేము కోరుకుంటున్నాం సార్. చూస్తే కనుక వారం రోజులుగా వ్యాట్ లేక ఇంటిలిపాది ఇంటికే పరిమితమైనటువంటి ఈ నేపథ్యంలో వారికి అందాల్సినటువంటి సహాయక చర్యల విషయంలో ఈరోజు అధికారుల తాలూకు నిర్లక్ష్యం వారి పాలిట శాపంగా మారింది. ఈ విషయంపై జిల్లా కలెక్టర్ కూడాను తమకు సంబంధించిన సమస్యను తెలియజేయడం జరిగింది. ప్రస్తుతం చూస్తే కనుక ఇన్నాళ్ళ నుండి వేట చేస్తున్నావు, కేవలం సముద్రంలో వేటాడే మత్స్యకారులనే ప్రాతిపదిక తీసుకుంటావు, మిమ్మల్ని ఎందుకు అసలు మత్స్యకారులకు గుర్తించట్లేదు? ప్రభుత్వం వారికి నమస్కారం. పెద్దలకి మా విన్నపాలు ఏంటంటే పూర్వం నుంచి కూడా ఉన్న మా తాతలు తండ్రులు కూడా ఉన్న సముద్రంలో వేట చేసేవారని అక్కడి నుంచి మేము బ్రతుకు తెరువు సరిగ్గా లేకపోయి సముద్రం మీద లేకపోయి అలాగ మేము ఇంగ్లాండ్ అంటే పొన్నాడు గ్రామానికి మేము చేరుకున్నాం సార్. మరి ఇంకేట్లేదు సార్, మాకు మేము చేపలమే కదా సార్, మాకు చేపల ప్రకారంగా వాళ్ళతో మాకు కూడా ఇవ్వాలి కదా సార్, బరువు రైతు బరువులు ఇవ్వాలా. తర్వాత ఏంటంటే మరి మత్స్యకారులకు ఇస్తున్నారు 20,000, 15,000. అవి కూడా మాకు కొంతమందికి అందడం లేదు. ఇప్పుడు ఏం చేస్తారంటే వాళ్ళకే బియ్యం వర్తిస్తున్నారు కానీ మాకు వర్తించలేదు. మేము తుఫానుతో బాధపడి మీరు చెప్పిన ప్రకారంగా మీరు సముద్రంలోకి వెళ్ళకూడదంటే మేము ఆగిపోయి ఉన్నాం. అలాగే ఈ చర్యలు అంటే ఏదో వాళ్ళు వేసుకొని పొట్టోళ్ళని పెద్దోళ్ళని మరి 3 మడతల వాళ్ళని వేసుకొని మేము జీవనోపాధి చేసుకుంటున్నాం సార్. మరి వాళ్ళతోనట్టు మీ ఆలు చేపలలో మేము చేపలు కదా మాకు ఇవ్వకపోవడం ఏంటి? కొన్ని ఊళ్ళకి పల్లెటూరులకు కూడా కొంతమందికి ఇచ్చి ఉన్నారు. అలాంటి ఇస్తారని ప్రభుత్వం వారు ఆశపడి ఉన్నాం. చూస్తే కనుక వర్షాలు పడినాయి, వరదలు వచ్చినాయి, చెరువులన్నీ నిండున్నాయి. వేట సాధ్యం అవుద్దా? వేట చేయడం అవుద్దా? చెరువులు నిండిపోయి ఉన్నాయి. అసలు చూస్తే సముద్రంకి వెళ్ళలేదు. ఇప్పుడు ఏట సాధ్యం అవ్వలేదు. మా బ్రతుకు చెరువు వెళ్ళకపోతే అలటాబులుగా ఉన్నాం. అలాగేంటంటే ఎవరో ఒక కష్టం మీద వాళ్ళ కష్టం మీద మేము బ్రతుకుతున్నాం సార్. మీ ప్రభుత్వం వారు దయచేసి మాకు ఉపాధిగా మాకు ఇస్తారని ఆశిస్తున్నాం. అంటే తుఫాను వచ్చినప్పుడు తీర ప్రాంతంలో మత్స్యకారులకి చేపల వేటకి సముద్రంలోకి వెళ్ళొద్దని సూచన చేస్తారు. అదేవిధంగా విస్తారంగా వర్షాలు కురిసినాయి, నదులకు వరద వచ్చింది, చెరువులన్నీ నిండున్నాయి. ఈ నేపథ్యంలో ఏట్లో కానీ లేకపోతే గడ్డలో కానీ చెరువులో కానీ వెళ్ళి వేట చేసే అవకాశం ఉందా? లేదు, ఆ ఏట చేసిన అవకాశం మాకు లేదు సార్. ఎందుకంటే చెరువులు నిండిపోయి ఉన్నాయి, ఏరులు దమాయించి పారుతున్నాయి. ఎక్కడికి వెళ్ళి మేమేంటి రూపాయి తెచ్చుకోలేకపోతాను. మా తల్లి పిల్లలు ఇబ్బంది పడిపోయి ఉన్నాం సార్. ఇదే ఈ తుఫాను దీనివల్లనూ మాకు ఈ బియ్యం అందజేస్తారని 4 రకాల వస్త్రములు అవి ఇస్తారని ఆశిస్తున్నాం. చూస్తే కనుక మోంతా తుఫాన్ రూపంలో వచ్చినటువంటి పెనుముప్పు మత్స్యకారుల పాలిట మాత్రం శాపంగా మారింది.
వేట అనువైనటువంటి ఈ రోజుల్లో ప్రకృతి వైపరీత్యం కారణంగా మోతా తుఫాన్ సృష్టించిన నేపథ్యంలో మైదాన ప్రాంతంతో పాటు తీర ప్రాంతం మత్స్యకారులు, నదీ పరివాహక ప్రాంతం వేట సాగించే మత్స్యకారులకు కూడాను ఈరోజు కష్టం వచ్చింది. ఆ కష్టం నుంచి వారిని గట్టెక్కించేందుకు వారం రోజుల పాటు వేట లేకపోయినా కూడా వారికి సహాయ చర్యల నేపథ్యంలో వారికి అంటే బాసటగా ఆదుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న ఆ సహాయం మాత్రం ఈరోజు కొంతమందికే పరిమితం అవుతుంది అన్నటువంటి సంకేతం చూస్తే కనుక ఏ విధంగా తీసుకోవచ్చు ఈ సహాయక చర్యల్లో చూపిస్తున్నటువంటి ఈ పారదర్శకత? రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వాలు ముందుగా మత్స్యకారులు వేట నిషేధం చేయండి అని ప్రభుత్వం జారీలు చేస్తుంది. తీర ప్రాంతాలవని మెరీన్ ఫిషర్మెన్ అవని, ఎండ్లాండ్ ఫిషర్మెన్ అవని, నది తీర ప్రాంతాల్లో ఉన్నోళ్ళు కూడా సముద్ర తీరంలో ఎలాగైతే వేట చేస్తారో నది తీర ప్రాంతంలో ఉన్నోళ్ళు, చెరువులు ఉన్నోళ్ళు, గడ్డలు ఉన్నోళ్ళు కూడా అదేవిధంగా అదే వలలతో చిన్న చిన్న మోటార్ బోట్లతో కూడా వేట చేసే పరిణామం ఉంది. ఈ నేపథ్యంలో చెరువులు నిండిపోతావని, నదులు నిండిపోతావని, పరివార ప్రాంతాల్లో పొంగుపొరులుతాయనే ఉద్దేశంతో ప్రభుత్వము మత్స్యకారులు ముందుగా హెచ్చరిక చేసి వేట నిషేధం చేయాలని ఆదేశించిన తర్వాతే ఈ తదుపరి మత్స్యకారులందరూ వేటకెళ్లకుండా నిషేధించబడుతున్నారు. ఈ నేపథ్యంలో సముద్ర తీర ప్రాంతంలో ఉన్న మత్స్యకారులకి తూతుమంతరంగా ప్రభుత్వము 50 కేజీల బియ్యం 6 సరుకులు ఇచ్చినప్పుడు కూడా ఎండ్లాండ్ ఫిషర్మెన్ కూడా ఈ రాష్ట్రంలో చాలామంది ఉన్నారు. అయితే ఎండ్లాండ్ ఫిషర్మెన్ వచ్చేసరికి నది తీర ప్రాంతంలో, నదుల్లో, నాగావళి తీర ప్రాంతం ఉన్న వాళ్ళకి, మరి చెరువుల్లో ఉన్న వాళ్ళు కొంతమందికి మున్సిపాలిటీ పరిధిలో ఉన్న వాళ్ళకు కూడా ప్రత్యేకంగా వాళ్ళకి 50 కేజీల బియ్యం 6 సరుకులు ఇవ్వడం జరిగింది. అంటే వాస్తవానికి శ్రీకాకుళంలో ఉన్న మున్సిపాలిటీ పరిధిలో ఉన్న వార్డులే మత్స్యకారులు అయితే గ్రామానికి చెందిన మత్స్యకారులు నిజమైన మత్స్యకారులను ప్రభుత్వాలు గుర్తించాలి. ఎందుకంటే ఇక్కడ మత్స్యకారులకి ప్రభుత్వం ఇచ్చిన మత్స్యకార భరోసా కూడా అందుతుంది. అంటే ప్రభుత్వం ప్రత్యేకంగా భరోసా ఇస్తుందంటే వాళ్ళ మత్స్యకారులనే రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వం గుర్తించి చేసి జారీ చేసింది. ప్రత్యేకంగా ఇక్కడ ఒక సొసైటీ కూడా ఉంది, సొసైటీలో సభ్యత్వం ఉన్నారు. ఆ సొసైటీ పేరు కూడా మత్స్యకార సొసైటీ అని ఒక ప్రత్యేకంగా పేరు ఉంది. ఈ నమోదు పేర్లు కూడా మన మత్స్యశాఖ ఆఫీసులో కూడా ఈ యొక్క పేర్లు ఉన్నాయి. మేము నిన్న కలెక్టర్ ఆఫీస్కి వెళ్తే మత్స్యకార భరోసా అందిన వాళ్ళకి మాత్రమే 50 కేజీల బియ్యం ఇస్తాము, మిగతా వాళ్ళకు మన మత్స్యకార భరోసా అనేది కొంతమందికి వాళ్ళు ఇచ్చారు, ఒక 20 మందికి 15 మందికి ఇచ్చారు. ఇక్కడ 100 నుంచి 150 కార్డుల వరకు కూడా లబ్ధిదారులు ఉన్నారు. అంటే ఎక్కడ లోపం జరిగింది, వారిని గుర్తించడంలో మత్స్యకార శాఖ అధికారుల వైఫల్యమే ఇటువంటి సహాయానికి దూరం అవడానికి కారణం అనుకోవచ్చా? మత్స్యశాఖ అధికారులు నిర్లక్ష్యం, నిజమైన మత్స్యకారులు ఎక్కడున్నారో గుర్తించలేకపోవడమే వాళ్ళ నిర్లక్ష్యం. ఈ నిర్లక్ష్యాన్ని ఇలాగే కొనసాగితే తప్పకుండా మేము ధర్నాలు ర్యాలీలు చేపడతాము. ప్రస్తుతం ఈ గ్రామం కాదు, నేను ఒక మత్స్యకార నాయకుడిగా రాష్ట్రంలో ఉన్న మత్స్యకారుల లబ్ధిదారులు ఎక్కడైతే ఉన్నారో అందరు మత్స్యకారులు కూడా ఈ పంపిణీ సరుకులు అనేది అందరికీ అందాలి. ఆ రోజు అర్హులైన అందరికీ అందితే అందరూ సంతోషంగా ఉంటారు తప్ప కొంతమందికి ఇచ్చి కొంతమందికి ఇవ్వకపోతే గ్రామాల్లో గందరగోళం సృష్టించే పరిస్థితి ఈరోజు మత్స్యశాఖ తెస్తుంది. ఈ విధంగా కానీ చర్యలు చేపడితే మేము మత్స్యశాఖ ఆఫీస్ దగ్గరికి వెళ్ళి కూర్చుంటాం అందరం. చూస్తే కనుక మోంతా తుఫాన్ రూపంలో వచ్చినటువంటి ఈ కష్టం నుంచి ఆదుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఔదార్యంగా ముందుకొచ్చిన ఎవరైతే బాధిత లబ్ధిదారులు ఉన్నారో వారిని గుర్తించడంలో మత్స్యకార శాఖ అధికారుల నిర్లక్ష్యం వీరికి పాలిటి శాపంగా మారింది. ఈ విషయంలో జిల్లా యంత్రాంగం తో పాటు రాష్ట్ర ప్రభుత్వం ఇటు సాంప్రదాయ మత్స్యకారులతో పాటు అక్కడ తీర ప్రాంత మత్స్యకారులు కూడా పరిణామాలు తీసుకుని మత్స్యకార భరోసా వస్తున్న వారితో పాటు సొసైటీలో సభ్యులు ఉన్నవారు అంటే నదుల్లో కానీ అదేవిధంగా వాగుల్లో కానీ అదేవిధంగా చెరువుల్లో వేట చేసిన వారందరినీ కూడా ప్రాతిపదిక తీసుకొని ఏదైతే సహాయం అందిస్తున్నారో ఆ సహాయం తక్షణం అందించాలి. లేకుంటే కనుక మత్స్యకార శాఖ కార్యాలయం వద్ద పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా ధర్నా చేపట్టేందుకు కూడా తాము సిద్ధం అవుతున్నామని హెచ్చరిస్తున్నారు. మరి ఈ విషయంలో కూటమి ప్రభుత్వం కళ్ళు తెరుస్తుందే, మత్స్యకారులకు వచ్చినటువంటి ఈ సమస్యను పరిష్కరిస్తుందా లేదా అన్న విషయం వేచి చూడాల్సిందే. వీడియో జర్నలిస్ట్ రాంకృష్ణతో సత్యం, RTV శ్రీకాకుళం. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దల కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.